మనం చదువుకున్న భాగం కీర్తనలు 148:13 బిగ్గరగా చదవలేనా? కీర్తనలు మన అంశం ఏంటంటే ఈరోజు కీర్తనలు 148:13 అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. చాలు, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. మనందరం ఎటువంటి స్థితిలో ఉన్నాం ఒకప్పుడు? ఆ అందరిలో వ్యక్తిగతంగా కూడా మనం ఉంచాడు దేవుడు. అందరితో పాటు అందరిలో నువ్వు నన్ను ఉంచాడు. త్రోవ తప్పినాం, అపిత్రులుగా ఉన్నాం, మోసకరమైన జీవితం, దేవుని ఉగ్రతలో పాలుపంపులు కలిగిన వాళ్ళం, చివరగా చనిపోయిన ఐదంతల స్థితిలో ఒకప్పుడు ఎట్లా ఉన్నాం? ఆ స్థితి నుంచి దేవుడు ఏ విధంగా విడిపించి ఆరాధించబడుగా ఆయన స్తుతించబడుగా చేసుకున్నాడో ధ్యానించాం. బలవర్తమానంలో మనం చదువుకున్న భాగాన్ని చూస్తే బలవర్తమానంలో మనందరినీ ఆ విధంగా రక్షించిన దేవుని కొరకు ఆయన వచ్చేదాకా, ప్రభు వచ్చేదాకా, చెప్పండి, ప్రభు వచ్చేదాకా, లేకపోతే మనం చనిపోయేదాకా, మనం చనిపోయేదాకా ఎలా ఉండాలి? ప్రభు వచ్చే వరకు లేకపోతే మనం చచ్చే వరకు ఎలా ఉండాలి? మొత్తంగా ఒక 5 విషయాలు సమయానుకూలంగా మనం ధ్యానం చేసుకుందాం. రండి, మనందరూ కూడా ప్రభు వచ్చేదాకా ఎలా ఉండాలి? మనం చదువుకున్న భాగంలోనే 1 కొరింథీ 11:26 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఎప్పుడు దాకా చెప్పాలని చెప్పాలి. రెండు చెప్పాలి. ఎప్పుడు దాకా అంటే 2 చెప్పాలి. ఒకటోది ప్రభు వచ్చేదాకా, లేకపోతే మనం చనిపోయేదాకా. అదేంటి మనం చనిపోయేదాకా మాట ఎందుకు కీడని అనుకుంటున్నావా? అది కూడా గుర్తు తెచ్చుకోవాలి. చనిపోయే రోజు కూడా గుర్తు తెచ్చుకోవాలి. నాయుడు గారు ప్రార్థన చేస్తారు, అయ్యా నా మరణ దినము నాకు తెలియజేయి. ఎందుకంటే ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి, ప్రభా నా మరణ దినం నాకు తెలియజేయి. ఎందుకు? సరి చేసుకోవడానికి. ఇప్పుడు దాకా భక్తి చేస్తున్నాం, చనిపోయినప్పుడు భక్తి లేకపోతే ఏమైంది? చనిపోయేటప్పుడు భక్తి లేదనుకోండి. ఇప్పుడు దాకా మంచిగా ప్రార్థనకు వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆయన ఎప్పుడు చేయవేస్తున్నాం. చనిపోయే ముందు ఇంకొక 4 రోజుల్లో చనిపోతుండగా అప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టామనుకో, ఇదంతా లెక్కలోకి రాదు. వచ్చిందా? లెక్కలోకి రాదు. భూలోకంలో లెక్కలోకి వచ్చిందేమో కానీ ఆత్మీయంగా దేవుడి దగ్గర లెక్కలోకి రాదు. చనిపోయేదాకా ఎట్లా ఉండాలి? చనిపోయేదాకా ఇప్పుడు చేసిన భక్తి కాదు, చనిపోయే ముందు చేసిన భక్తి ముఖ్యం. అక్కడికి ఇప్పుడు దాకా మేము రావు చర్చికి. ఆ చచ్చిపోయే ముందే వస్తున్నా అంటారా? మీ ఇష్టం. చచ్చిపోయే రోజు తెలిసిందా మీకు? చనిపోయే రోజు తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఏ ప్రమాదం సంభవించిందో తెలియదు. అందుకనే ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఆయన రాకడలో ఎదుర్కొనే పెళ్లి కన్యకగా సిద్ధపడాలి. గొర్రె పిల్ల వధువు కొరకు ఏ విధంగా వస్తుందో ఆ గొర్రె పిల్ల పెళ్లి కుమారుని విందులో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉండాలి. ప్రభు వచ్చే వరకు ఎలా ఉండాలి? ఏదంటే ఒక మాట 11:26 1 కొరింథీ ప్రభు వచ్చే వరకు ఎట్లా ఉండాలంటే ఆయన మరణాన్ని రక్షించాలి. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రభు వచ్చే వరకు ఎలా ఉండాలి? దీంట్లో ఒక 5 విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. సమయం ఉంటే ఇంకో 7 కూడా ఉన్నాయి. 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ప్రభు వచ్చే వరకు ఎలా ఉండాలి? లోకస్వార్త 10:35 లోకస్వార్త 10:35 మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పోటుకున్న వారికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు నేను అంటే అక్కడ నేను అంటే చెప్పండి ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. ఆ పై ఉదాహరణ ఒక ఆయన యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తున్నాడు. ఆ పై సందర్భం మొత్తం చెప్తున్నా క్లుప్తంగా. యెరూషలేము నుంచి ఎరుకో అంటే
పవిత్రతలో నుంచి పాపంలోకి పోతుండు, సంతోషంలో నుంచి దుఃఖంలోకి పోతుండు. దేవుడు ఉండే స్థలం నుంచి దేవుడు లేని స్థలం. యెరూషలేము అంటే దేవుడు ఉండే స్థలం, యెరూషలేము అంటే రొట్టెల ఇల్లు, యెరికో అంటే దేవుడు లేని స్థలం, కరువు ప్రదేశం. యెరూషలేము అంటే సంతోషం, యెరూషలేము అంటే ఆనందం, యెరికో అంటే ఏడుపు, కన్నీరు, దుఃఖం. అటువంటి స్థితిలో దారిలో ఏమైంది చెప్పండి? ఏమైంది దారిలో? దారిలో దొంగలు దోసుకున్నారు. దొంగలు దోసుకున్నారు. అక్కడ చదువుతూ ఉంటే ఆపై చదువుతులే కానీ వాక్యాలు చదువుతులే కానీ అక్కడ ఉంటుంది, దారిలో దొంగలు దోసుకున్నారంట, వస్త్రాలను దోసుకున్నారంట. ఈ దొంగలు ఎవరంటే వింత దొంగలు. దొంగలు ఎవరైనా వచ్చారనుకోండి, దొంగతనానికి వచ్చారనుకోండి, ఏం చేసుకుంటారు? దొంగతనం బంగారం, డబ్బులు, లేకపోతే చైన్లు, లేకపోతే విలువైన దొంగతనం చేస్తారు ఎవడైనా. ఈ దొంగలు అటు కాదు. ఈ దొంగలు ఏం చేశారు? వస్త్రాలనే లాక్కుని పోయారు, బట్టలనే లాక్కుని పోయారు. మరి ఈ దొంగలు చూడండి, ఎటువంటి దొంగలు. సైతాన్ని ఏర్పరిచే దొంగలు అంతే ఉంటారు. దిగంబరునిగా చేస్తారు. దిగంబరి అంటే వస్త్రాలు లేకుండా చేస్తాడు సైతాన్ గాడు. బైబిల్లో కొంతమంది దిగంబరులు ఉన్నారు. చెప్పండి, సైతాన్ గాడు వస్త్రాలు లేకుండా చేసిండు బైబిల్లో కొంతమంది. ఆదాము, అవ్వ వస్త్రాలు దేవుడు వచ్చినాక వాళ్ళకి భయమే ఆకులు చుట్టుకుంటారు, వస్త్రాలు లేవు. ఒకప్పుడేమో బాగానే ఉన్నారు, సైతాన్ గాడు వచ్చి వస్త్రాలు లాక్కుని పోయిండు, దిగంబరులుగా ఉన్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు వస్త్రాలు లేకుండా దిగంబరు. ఎవరు చెప్పండి? రైట్, ఎవరు? సని అని చెప్పింది. సనియేనా? నోవాహు కూడా వస్త్రాలు లేని పరిస్థితిలో దిగంబరిగా ఉన్నాడు. బైబిల్లో ఉంటుంది, దినవృత్తాంతాల్లో చదవడానికి టైం లేదు కానీ యోధా దేశాన్నే వస్త్రాలు లేకుండా చేశారు సైతాన్. దేశం మొత్తం దిగంబరులు అయిపోయారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, లవోదికీయ సంఘం కూడా దిగంబరిగా ఉంటుంది. దిగంబరి, వస్త్రాలు లేకుండా. సైతాన్ గాడు కొద్దిగా సంధి సైతానికి, నీకు నాకు కూడా వస్త్రాలు లేకుండా చేస్తాడు. వస్త్రాలు లేకుండా మనలో కూడా దిగంబరుడిగా చేస్తున్న సైతాన్ గాడు. యూత్ గారు అంటారు కదా, అయ్యా నా నీతినే వస్త్రాలుగా ధరించుకుంటాడు. సైతాన్ గాడి వస్త్రాలు కోల్పోతే, తీసుకొని పోతే ఏం చేయాలి అప్పుడు మనం? ఆయన నీతినే, ఆయన సంతోషాన్నే, ఆయన సమాధానాన్నే వస్త్రాలుగా ఈరోజు మనం వస్త్రాలుగా ఉంచుకుంటున్నాం. అందరినీ ఐదంతల ఆశీర్వాదాలుగా, ఐదంతల శాపస్థితి నుంచి ఐదంతల ఆశీర్వాదాలుగా మారిస్తే సైతాన్ గాడు మన వస్త్రాలను దోచుకొని పోతున్నాడు దొంగలాగా. ఇక్కడ ఈ వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వచ్చాడు. మధ్యలో దొంగలు ఏం చేశారు? దోచుకున్నారు. కొర ప్రాణముతో త్రోవ పక్కన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ముగ్గురు వచ్చారు. చెప్పండి, ఆ ముగ్గురు ఎవరు? ఒకటి లేవీయుడు, రెండు సమరయుడు, అప్పుడే రెండోది యాజకుడు, మూడు సమరయుడు. ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు గురించి నేను క్లుప్తంగా చెబుతున్నా. లేవీయుడు వచ్చాడు. చివరిలో పూటకొల్ల వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత దేవుడు అన్నాడు కదా, నేను మరలా వచ్చినప్పుడు ఇంకా ఏమైనా కావాలంటే ఇస్తా. ఈ మరలా వచ్చే మధ్యలో ఏం జరిగిందంటే ముగ్గురు వచ్చారు. ఒకడు లేవీయుడు స్వభావం అంటే నాదే. లేవీయుడు అంటే ఏంటి చెప్పండి? నాది ఇంకెవరికి ఇయ్యను. అది లేవీయుడి స్వభావం. నాదే చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. నాదే. ఏ స్వభావం అది? లేవీయుడి స్వభావం. అంటే వాక్యంకుడు ఏమైపోయినా నాకు అనవసరం, ఎవడు ఏమైనా నాకు అనవసరం, నేనే వాడి దగ్గర పోయాలనుకోండి, వాడికి మందు ఇవ్వాలి. మందు ఇవ్వాలంటే ఏం కావాలి? డబ్బులు ఖర్చు అయితే ఖర్చు కావాలి. వాడిని హాస్పిటల్లో తీసుకోవాలి, వాడి కొబ్బరి రాయాలి. నాకు ఎందుకు ఈ బాధ? నాదే తల ఉంచుకొని పక్కన పోయాడు. పట్టించుకున్నాడు ఏమన్నా? లేవీయుడి స్వభావం నాదే. ఈరోజు చాలా మంది కూడా లేవీయుడి స్వభావంలోనే ఉంటున్నారు. నాదే
నేనే, ఇంకొకరితో నాకు అనవసరం, నా పిల్లలతో నాకు సంబంధం లేదు, నా భర్తతో నాకు సంబంధం లేదు, నా కుటుంబంతో నాకు సంబంధం లేదు, నేను మాత్రం పోతున్నా వస్తున్నా, నేను మాత్రం బైబిల్ పట్టుకుంటున్నా, సార్లే నాకు. ఎవరి స్వభావం అది? చెప్పాలి, ఎవరి స్వభావం ఇది? డేవిడ్ స్వభావం. రెండో వ్యక్తి ఎవరు? యాజకుడు. యాజకుడి స్వభావం ఏంటంటే, యాజకుడి స్వభావం నీది నాదే. చెప్పండి అందరూ చెప్పండి గట్టిగా, నీది చెప్పండి అందరూ, నీది నాదే. డేవిడ్ స్వభావం నాదే నాదే. యాజకుడు నీది నీది కూడా నాదే, నాది నాదే నీది నాదే. యాజకుడి స్వభావం. ఈరోజు చాలా మంది కూడా నీది నాదే అనే స్వభావంలోనే ఉంటున్నారు. నాది కొద్దిగా వాళ్ళకి ఇద్దాంలే, నాకున్న దాన్ని వాళ్ళకి పంచుదాంలే అనే స్వభావం ఉన్నట్ల, నీది నాదే అనే స్వభావం యాజకుడి స్వభావం. యాజకుడు కూడా పట్టించుకోవాలి. అక్కడ నిజంగా అక్కడ ఏదైనా ఉంటే యాజకుడు కూడా తీసుకుని పోయేవాడేమో, ఎందుకంటే నీది నాదే అనే స్వభావం కలిగి ఉన్నాడు. మూడో వ్యక్తి సమరణ వచ్చాడు. ఏమన్నాడు చెప్పండి? నాది నీదే, నాకున్నదంతా నీదే, నావన్నీ నీదే. ఈ ముగ్గురులో ఏ స్వభావం మనం? ఒకటేమో చెప్పండి, ఒకటేమో నాది నాదే అనే స్వభావం లేవీయుడు, రెండోదే నీది నాదే అనే స్వభావం యాజకుడు, మూడోదే నాది నీదే నాదే. ఖర్చు పెట్టాడు, కొబ్బరి నూనె రాశాడు, గాయాలు కట్టాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, పడుకుల దగ్గర పోయాడు, ఖర్చు పెట్టాడు. మళ్ళా అంటున్నాడు కదా, నేను మరలా వచ్చినప్పుడు. ఏమన్నాడు చదవండి అక్కడ? నేను మరలా వచ్చినప్పుడు, నేను మరలా వచ్చినప్పుడు నువ్వు కేవలం ఖర్చు చేస్తే చెప్పు, నీది నీకే. ఈరోజు ప్రభు వచ్చేదాకా ఎట్లా ఉండాలంటే ఈ మూడవ వ్యక్తి స్వభావం కలిగి ఉండాలి. నువ్వు నేను, నాది నేనే అనే స్వభావం వద్దు, లేవిడి స్వభావం వద్దు, నీది నాదే అనే స్వభావం అసలు వద్దు. నాది నీదే అనగలుగుతున్నామా? అనగలుగుతున్నామా? నా టైం నీకేనయ్యా, నా బలం నీకేనయ్యా, నా ఆస్తి నీకేనయ్యా, నా సంపద నీకేనయ్యా, నా ఆరోగ్యం నీకేనయ్యా, నావన్నీ నీకేనయ్యా. మొదటిగా ప్రభుత్వ వరకు, ప్రభుత్వ వరకు. అందుకనే యోషువ అంటాడు, నేను నా ఇంటి వారును నాకున్నాయి మొత్తం దేవుణ్ణి సేవిస్తా. ఎంతసేపటికి దేవుడు నాకు అది అయ్యా, దేవుడు నాకు అది అయ్యా, దేవుడు నాకు నా కుటుంబంలో వాళ్ళకి బాగలేదు నాయన, నా పిల్లగాళ్ళకు బాగలా ప్రభా, నాకు ఉద్యోగం లేదు, లేదా నా పిల్లగాళ్ళకి ఉద్యోగాలు లేవు, నాకు పిల్లలకి వివాహాలు కుదరట్లా, నాకు ఆరోగ్యమే, ఎప్పుడు దాకా ఇదే, ఎప్పుడు దాకా నీ నాయే. అదే స్వభావం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలలో చేసేటప్పుడు ప్రభుత్వ వరకు ఎట్లా ఉండాలంటే, అయ్యా నావన్నీ నీవేనయ్యా. ఎవరన్నా చెప్పండి, నావన్నీ నీయేనయ్యా. ప్రభా నువ్వు వచ్చేదాకా, నేను చనిపోయేదాకా నన్ను నేనే నీకు అర్పించుకుంటున్నాను. అయ్యో కానుకలు వేయటం, డబ్బులు వేయటం, లేకపోతే తలకి వెంట్రుకలు వేయటం, లేకపోతే ఇంకా చెప్పుకున్నాం మనం చాలా దానధర్మాలు చేయటం, లేకపోతే భక్తిగా ఉండటం, లేకపోతే గుళ్ళకి లేకపోతే పలానా పేరు మీద చెప్పి నా పేరు మీద ఇది, నా పేరు మీద ఇది అని చేయడం, అది కాదు కావాల్సింది. నిన్ను నువ్వే సమర్పించుకో. నావన్నీ నీవే. ప్రభు వచ్చేదాకా ఒకటో అనుభవం చెప్పండి, ఎట్లా ఉండాలి? నావన్నీ నీవేనయ్యా. ఒకటోది అట్లా జీవించాం. రెండో చూద్దారండి, లోకాసువార్త 19. లోకాసువార్త 19 13 చదవండి. లోకాసువార్త 19:13. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. నేను వచ్చే వరకు. ఈ ఉదాహరణలన్నీ దేవుడు చెబుతున్నాడు. ఎవరి గురించి అంటే, యేసుక్రీస్తు వచ్చేదాకా ఎట్లా ఉండాలి మీరు? నేను వచ్చే వరకు. ఒకటోది
నేను వచ్చే వరకు ఇంకేమైనా ఖర్చు పెడతావో చెప్పు, ఇస్తా. నావన్నీ నీవే అనాలి. రెండోది, నేను వచ్చే వరకు ఏం చేయాలంట? వ్యాపారం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? వ్యాపారం. ఎన్ని మేళాలు వచ్చింది ఇక్కడ? ఎన్ని మేళాలు? 10 మందిని పిలిచాడు. 10 మందిని పిలిచాడు, 10 మేళాలు ఇచ్చాడు. బైబిల్లో 10 అనే అంకెకి చాలా విశిష్టత ఉంది. 10 మందిని పిలిచాడు, 10 మేళాలు ఇచ్చాడు. చెప్పండి చెప్పండి, 10 అనే అంకె ఏమేమి చెప్పండి. 10 అనే అంకె మీద ఏమేమి ఉన్నాయి చెప్పాలి తొందరగా. ఆజ్ఞలు చెప్పండి అందరూ. 10 అని నేనంటా, మీరు చెప్పండి. ఆజ్ఞలు 10. అది కరెక్ట్. ఆజ్ఞలు 10. శిష్యులు 10 అనే వాడి మీద ఆ రోజు మోషే మీద ఇశ్రాయేలు జరిగిన సందర్భాలంటే 10 శోధనలు, 10 సార్లు శోధించారు. 10 సార్లు శోధించారు. ఇలా చెప్పుకున్నాం మనం. ఏంటిది? ఎలియాజరు ఎన్ని వంటలు తీసుకుని వచ్చాడు? 10 వంటలు తీసుకుని వచ్చాడు. ఎలియాజరు 10 వంటలు తీసుకుని వచ్చాడు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, నయోమి భర్త చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఆ మోయాబులోనే ఉంది. ఋతుగ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 24:10లోనేమో 10 వంటలు అని ఉంటుంది. ఋతు 1 మొదటి వచనంలో ఉంటుంది కదా, నయోమి భర్త చనిపోయిన 10 సంవత్సరాల దాకా మోయాబులోనే ఉంటుందని ఉంది. ఇంకా 10 చెప్పండి. ఇంకా దానియేలు 10 రోజుల దాకా టైం అడుగుతాడు. దానియేలుని బంధించినప్పుడు ఆ రాజు సైనికులు వచ్చి, ఇగో రాజ భోజనం తినండి అంటే, దానియేలు అంటాడు కదా, ఆ రాజ భోజనం మాకొద్దు, మాకు శాకాహారమే వేయండి. 10 రోజుల దాకా చూడండి, 10 రోజుల దాకా చూడండి, వాళ్ళకంటే మేము మంచిగా కాపాడితేనే లేదా మీరు చెప్పింది చేస్తాం. దానియేలు 1వ అధ్యాయంలో ఉంటుంది. అదే అధ్యాయంలో 10 రోజుల తర్వాత చూస్తే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు 10 అంతల శ్రేష్ఠులుగా కనపడతారు. 10 అంతల శ్రేష్ఠులుగా. ఎన్ని 1వ అధ్యాయాలు ఉంటాయి చూసుకోండి. తర్వాత ఇంకా 10 గురించి చెప్పండి. 10 మంది కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగులు. ఇంకా 10 మంది కన్యకలు. బుద్ధి లేని వాళ్ళు 5, బుద్ధి కలిగిన వాళ్ళు 5. 10 మంది కన్యకలు. ఇంకా 10 ధ్యానాలు. 10 మంది కుష్ఠరోగులు. 10 అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూసుకున్నాం. చెప్పండి ఏంటంటే, ఇక్కడ 10 మందిని పిలిచి వ్యాపారం చేయమన్నాడు. 10 మేళాలు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మేళా ఇచ్చాడు. ఈరోజు సేవ సంఘాలు ఎంతమంది ఉన్నారు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒక 20 మంది అనుకున్నాం, లేకపోతే 30 మంది అనుకున్నాం. 30 మందికి దేవుడే ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? మాకు ఈ లేదు అన్నట్టు అంటున్నారు కొంతమంది. మాకేమీ లేదు. బాప్తిసం తీసుకుంటే మీకు ఒక మేళా ఇచ్చినట్టే. వ్యాపారం చేయండి. ఆయన వచ్చేదాకా. ఎప్పుడు దాకా చెప్పండి? ఎప్పుడు దాకా? ఆయన వచ్చేదాకా వ్యాపారం చేయండి. ఆయన వచ్చేదాకా బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధిలో గడపండి. నూతన ఆత్మల్ని, ఇంకొక మేళాన్ని సంపాదించండి. ఇంకొక మేళాన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క మేళా సంపాదించండి. ఈరోజు నా తలంపు ఏంటంటే, ఆయన వచ్చేదాకా దేవుని పని చెయ్యి. దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించు. ఆయన వచ్చేదాకా దేవుని కొరకు ఆత్మలు. ఒక్క ఆత్మను రక్షించావా నువ్వు? ఒక్కళ్ళను మందిరానికి నడిపించావా? ఒక్కళ్ళను అసలు నువ్వు నీ కుటుంబం రక్షణ పొందిందా? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు మందిరానికి వస్తున్నారా? అసలు ముందు నీ పిల్లలు వస్తున్నారా మందిరానికి? నీ పిల్లల్ని రక్షించగలుగుతున్నావా? అంటే వ్యాపారం చేయట్లా. ఈరోజు ఈ లోక వ్యాపారాలు చేయమంటే చాలా మంది బాగా చేస్తారు. ఒక కొట్టు పెట్టుకోవడమో, లేకపోతే ఇంకేదైనా అమ్ముకోవడమో, లేకపోతే ఇంకేదైనా చేయమంటే చాలా చక్కగా వ్యాపారం చేస్తారు. దానికి డబుల్, లేకపోతే త్రిబుల్, లేదా కొద్దిగా సంపాదిస్తూ ఉంటారు. ఆత్మీయంగా నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఒక మేళాన్ని ఇచ్చాడే, దేవుడు నిన్ను పిలిచాడే, నీకు ఒక మేళాన్ని ఇచ్చాడే.
నువ్వు నీ కుటుంబాన్ని రక్షిస్తున్నావా? నీ కుటుంబాన్ని మందిరానికి తీసుకుని వస్తున్నావా? దేవుడు వచ్చేదాకా, నువ్వు చనిపోయేదాకా ఏం చేయాలి చెప్పండి? దేవుని పని. వ్యాపారం అంటే బైబిల్ తీసుకుని అమ్మడం కాదు. బైబిల్ తీసుకుని అమ్మడం కాదు. ఈరోజు చాలా మంది వ్యాపారం చేస్తున్నారు. కర్చీపులు, ఇగో ఈ కర్చీపుకి ప్రార్థన చేసి ఇచ్చాం, ఇది రాసుకోండి. ఇగో ఈ నూనెకి ప్రార్థన చేసి ఇస్తున్నాం, ఒక బాటిల్ ప్రార్థన చేస్తున్నాం, రోజు దీన్ని రాసుకోండి. మీరు వ్యాపారం అంటే చాలా మంది దైవజనులే వ్యాపారం చేస్తున్నారు. అది కాదు వ్యాపారం. నీకు ఈ రోగం ఉన్నా పోయినా, ఈ రోగం తగ్గవచ్చు, తగ్గొచ్చు, లేదా ఈ కష్టం తీరవచ్చు, లేదా ఈ కష్టం తీరకపోవచ్చు. నిన్ను నువ్వు రక్షించుకోవు, నువ్వు సరిచేసుకో, నువ్వు రక్షణ పొందు, మానవసు పొందు, పరలోకంలో నీకు స్థలాన్ని ఏర్పరచుకో. అది వ్యాపారం అంటే. అది వ్యాపారం. నువ్వు దేవుడి మందిరానికి రా, నీ రోగం పోతే. నువ్వు దేవుడి మందిరానికి రా, నీ కష్టాలు పోతాయి. విచారకరమైన తెలుసా, ఈ రోజుల్లో విశ్వాసులు కూడా అంతే ఉంటున్నారు. మాకేదైనా బాగైతేనే ఒక ఆమె మధ్యన వద్దు, అయ్యా మా ఇంట్లో ఈ కార్యం జరిగితే మా ఇంట్లో అందరూ మీ చర్చికి వస్తాం అయ్యా. నేను ఎమ్మంటే చెప్పా, చర్చికి వస్తూ ఈ కార్యం జరిగితే రావడం కాదక్క. కార్యం జరిగితే రావడం కాదు, కార్యం జరగకపోయినా కీడు వచ్చినా చర్చికి రావాలి, అప్పుడే నీకు ఆశీర్వాదం అని చెప్పాను. ఈరోజు చాలా మంది మాకు ఈ మేలు జరిగితే, మాకు అది జరిగితే, మాకు ఇది జరిగితే నీ మందిరానికి వస్తాం. అది తప్పది. మేలు ఉండొచ్చు, కీడు ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. వ్యాపారం చేయి, దేవుని కొరకు ఆత్మను సంపాదించు. ఎప్పుడు దాకా? ప్రభు వచ్చేదాకా. ప్రభు వచ్చే మూడో విషయం చూద్దారండి. యోహాను సువార్త 14:3. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేలా నేనుండు స్థలంలో మీరు ఉండలాగిన మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పో. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా. నేను వచ్చి మరలా తీసుకొని పోతా. యేసుక్రీస్తు చనిపోయాడు, చెప్పండి, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా చెప్పాలి, మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మనల్ని తీసుకొని పోతాడు. ఆయన వచ్చినప్పుడు తీసుకొని పోతాడు. ఈ లోకంలో శ్రమల కాలంలో మనం ఉండవు. 7 ఏళ్ళు శ్రమలు ఉంటాయి, తెలుసా మీకు అందరికి? 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది. ఆ విందులో ఎత్తబడతాం మనం. శ్రమకాలంలో ఉండవు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరైతే ఒకవేళ బ్రతుకుంటేనేమో ఉన్న పాటను ఎత్తబడతావు, ఒకవేళ చనిపోతేనేమో సమాధంలో ఎత్తబడతావు. యేసుక్రీస్తు పాటు మనం ఉంటాం. విందులో కింద శ్రమలు. అప్పుడు కూడా అవకాశం ఉంటుంది, తెలుసా మీకు? అప్పుడు కూడా అవకాశం ఉంటుంది రక్షణ పొందడానికి. దాంట్లో కూడా కొంతమంది రక్షించబడితే వాళ్ళు పైకి వస్తారు. ఆ టైంలో చచ్చిపోదాం అనుకున్నా చావు రాదు. ఆ టైంలో ఇకంతా ఇప్పుడన్నా మనం ఏటీఎం కార్డులు దాంట్లో పెడితే డబ్బులు వచ్చింది. ఆ టైంలో ఏటీఎం కార్డులు ఉండవు, చేతుల్లోనే చిప్పులు ఉంటాయి, తలల్లోనే చిప్పులు ఉంటాయి. 666 ముద్ర ఉంటుంది అక్కడ. 666 ముద్ర. అది ఉంటేనే నువ్వు ఊళ్ళో ఉంటావు, అది ఉంటేనే నీకు సరుకులు అమ్ముతారు. ముద్ర ఖచ్చితంగా వేయించుకోవాలి. అటువంటిప్పుడు చాలా కష్టం దేవుని దగ్గర వేయించడం. ఒకవేళ బ్రతుకుంటే, ఒకవేళ చనిపోతే ఆయనతో పాటు విందులో వెళ్ళిపోతాం. విడవబడుట బహు ఘోరం. విడవబడితే బహు ఘోరం బైబిల్ చెప్తుంది. ఎత్తబట్టమే వచ్చింది. ఆ శ్రమల కాలంలో తట్టుకోలేవు. 7 ఏళ్ళు శ్రమల కాలం. ఏం చచ్చిపోదామని బావిలో దిగితే బావి ఏం చేసిందో తెలుసా? హే, ఇలాంటి నా దగ్గర ఉండదు లే అని పైకి తేల్చింది. పైకి తేలింది. పైకి సముద్రంలో దిగితే సముద్రం ఒడ్డుకు తెచ్చింది. కత్తి పెట్టి పొడుచుకుంటే ఆ కత్తి పెట్టి పొడుచుకున్న అర్థం రాదు. సత్తాలను కూడా సాగు రాదు. ఆ శ్రమల కాలంలో ఉండకుండా దేవునితో పాటు ఎత్తబడి. అందుకని ఆయన అంటున్నాడు, నేను మరలా వచ్చి, చదవని మాట మళ్ళీ, నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతా.
కొనిపోతా, సిద్ధపడి ఉండు. ఆయన వచ్చి ఎప్పుడు వస్తాడో తెలియదు. బైబిల్లో ఉంటుంది, దొంగ ఎలాగూ వచ్చును, దొంగ ఎలాగూ వచ్చును, నేను అదే టైంలో దొంగ వచ్చినట్లు వస్తాడు ఆయన. నాకు గుర్తు ఇప్పటికీ కూడా 1983 1983 చాలా మంది పుట్టి ఉండకపోవచ్చు ఆ టైంలో. ఆ టైంలో కొంతమంది పుట్టారో కానీ ఆ సంగతి తెలియదు. ఆ టైంలో కపిల్ దేవ్ వాళ్ళ టీం క్రికెట్ వరల్డ్ కప్ కొట్టింది. మొట్టమొదటి వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో లార్డ్స్లో వెస్టిండీస్ మీద ఓడించింది 1983. నాకు చదివా, నేను చూడలేదులే కానీ చదివా. 1991 దగ్గర నుంచి క్రికెట్ అసలు మిస్ కాకుండా చూస్తాను. ఇప్పుడు కూడా చూస్తారు సార్, టైం ఉంటే. టైం లేకపోతే దేవుని స్థుతించుకుంటూ కూర్చుంటారు. క్రికెట్ వచ్చిందంటే దాదాపుగా చూస్తా, క్రికెట్ చూసుకుంటేనే ఒకసారి వాక్యాలు కూడా చూసుకుంటాను. ఎందుకంటే ఆ 1983 వరల్డ్ కప్ సమయంలో కపిల్ దేవ్ కప్పు కొట్టాడు. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చారు, ఢిల్లీలో ఫ్లైట్ దిగారు. ఆ దిగిన సమయంలో ఇందిరాగాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ మంత్రి మండలితో సహా మంత్రులందరూ అడ్డుపెట్టుకుని విమానాశ్రయంలోకి పోయింది. ఎందుకంటే కప్పు కొట్టుకుని వస్తున్నారు, అలాగే స్వాగతం పలకటాలి. కపిల్ దేవ్ కప్పు పట్టుకొని దిగొచ్చాడు. కపిల్ దేవ్ యొక్క టీం మొత్తం కప్పు పట్టుకొని దిగొచ్చారు. ఇందిరాగాంధీ వాళ్ళ దగ్గర పోయి సెకండ్ ఇచ్చుకుంటా వెల్కమ్ చెప్పింది, స్వాగతం చెప్పింది. మీరందరూ దేశానికి గర్వకారణమని వెల్కమ్ చెప్పింది. తెల్లారి పేపర్లలో న్యూస్లో హెడ్లైన్స్ మొత్తమే ప్రధానమంత్రి అండి ఒక ఫ్లైట్ విమానాశ్రయం దగ్గర పోయి వాళ్ళందరికీ స్వాగతం చెప్పింది. బా ఎంత గొప్ప మనల్ని, ఎంత బాగా క్రికెట్ ఆడారు, కప్పు గెలుచుకున్నారు. చిన్న కప్పు ఒక ఆటలో గెలిస్తేనే, ఒక ఆటలో నేను అనుకుంటా అప్పుడప్పుడు ఒక చిన్న ఆటలో గెలిస్తేనే ఓ దేశం మొత్తం ఎగిరి గంతులేసిందే. ఎక్కడో వాడెక్కడో ఆడి గెలిస్తే ఇక్కడ తపాసులు పెరుగుతూ ఉంటారు, ఇక్కడ ఊర్లో పడి ఊరేగుతూ ఉంటారు, ఇక్కడ డీజేలు పెట్టుకొని ఎగురుతూ ఉంటారు. ఎక్కడో వరల్డ్ కప్ గెలిస్తే ఇందిరాగాంధీ వచ్చి స్వాగతం చెబితే, రేపొద్దున మనం చనిపోతే దేవుని బిడ్డగా దేవుని కలిగి ఉండి నువ్వు నేను చనిపోతే ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పండి? పరలోకంలో స్వాగతం చెప్తాడు. ఏం చేస్తాడు ఆయన? పరలోకంలో వెల్కమ్ చెప్తాడు. బా నా బిడ్డ భూలోకంలో నా కొరకు జీవించింది, పరలోకానికి వస్తుంది. యేసుక్రీస్తు కూడా నిలబడి కూర్చున్నది కాదు, నిలబడి స్వాగతం, దూతలందరూ కూడా స్వాగతం చెప్తారు. స్టెఫను చనిపోయినప్పుడు జరిగింది అదే, స్టెఫను చనిపోయిన తర్వాత జరిగింది అదే పరలోకం. ఈరోజు నువ్వు చనిపోయినా నేను చనిపోయాను. అందుకనే ఆయన వచ్చేటప్పుడు దాకా సిద్ధపడి ఉండాలి. మూడో తలంపు ఏంటంటే చెప్పండి, మూడో తలంపు ఏంటి? సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఆగయ్య తర్వాత వస్తానంటున్నావా? ఆగయ్య ఈ ఒక్క నెల ఆగు, లేకపోతే ఈ సంవత్సరం ఆగు, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటా, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటా, ఇక నేను సిద్ధంగా లేను అంటున్నావా? ఎప్పుడు వస్తాడు? ఆ పాఠంతోనూ ప్రధాన దూత బోర శబ్దముతోనూ ఆయన దిగిరానంటుండగా ఆయన ఎదుర్కొనే గుంపులో నువ్వు ఉన్నావా? అది ప్రశ్న. ఈ మధ్యాహ్న ప్రభు వచ్చే వరకు సిద్ధంగా ఉండాలి. ఒకటో చెప్పండి, ప్రభు వచ్చే వరకు చెప్పాలి. ఒకటో చెప్పాలి, ప్రభు వచ్చే వరకు నాదంతా నీదేనయ్యా, నావన్నీ కూడా నాదే అనొద్దు, నీది నాదే అనొద్దు. ఎవరిలాగా? లేవీయుల్లాగా, యాజకుల్లాగా, సమరయుల్లాగా ఉండాలి. నాదంతా నీకేనయ్యా, నాదంతా నీకే ఖర్చు చేస్తాను, నాలో కొద్ది గుంచుకుంటున్నా అనొద్దు, అమ్మట్లొద్దు. రెండోది, ప్రభు వచ్చేదాకా దేవుని పని చేయి. మూడోది, ప్రభు వచ్చేదాకా సిద్ధపడు. నాలుగోది చూద్దామండి. నాలుగోది చదువుకొని పోదాం, టైం లేదు. యోహాను సువార్త 21:22. యోహాను సువార్త 21:22. నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమే, నీవు నన్ను వెంబడించమను. నేను వచ్చే వరకు అతడు ఉంట. ఎవరి సందర్భంలో వచ్చింది చెప్పండి మాట? ఎవరి సందర్భంలో వచ్చింది చెప్పండి? అతను అంటే ఎవరు? అడిగింది ఎవరు? అతని గురించి అన్నది ఎవరు? యేసుక్రీస్తు చెప్పింది ఎవరి గురించి చెప్పాలి. అడిగిందేమో పేతురు. అతను అంటే ఎవరు? మరి పేతురు అడిగిండు, పేతురుకి చెబుతుండు
పేతురు చెబుతాడు. అక్కడ ఉంది 27వ వచనంలో పేతురు అడిగిన అతను చూసి, ప్రభువా ఇతరుల సంగతి ఏమో. ఇతరులు అంటే ఎవరు? సీమోన్ అంటేనే పేతురు. సీమోన్ అంటేనే పేతురు. యోధా లేడే లేడు. యోధా మధ్యలో పోయాడు. అతను అంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముడు. ఒక మాట చెప్పాలి. యేసుక్రీస్తు తల్లి పేరు ఏం పేరు చెప్పాలి కదా. యేసుక్రీస్తు తల్లి పేరు కూడా లేదా? మరియా చెల్లెల పేరు ఏం పేరు? ఆ మరి వేరు, ఆ మార్త వేరు, ఆ లాజరు వేరు. యేసుక్రీస్తు తల్లి మరియా యొక్క చెల్లెల పేరు ఏం పేరంటే సలోమి కొడుకు యోహాను. జెబెదయి సలోమి భార్యాభర్తలు. జెబెదయి యాకోబు యోహాను తల్లి. నిజంగా సలోమి అంటే పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు అన్నమాట యేసుక్రీస్తు యోహాను. చరిత్ర కూడా కొద్దిగా తెలుసుకున్నారు. ఈ యేసుక్రీస్తు యోహాను పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు. యేసుక్రీస్తుకేమో 30 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు. యోహానుకేమో 18 సంవత్సరాలు ఉన్నాయి. మళ్ళీ బాప్తిస్మం ఇచ్చే యోహాను వేరే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆ యోహాను జరపాల్సి ఉంటుంది. ఈ యోహాను యేసుక్రీస్తు తమ్ముడే. అందుకనే చాలా సందర్భాల్లో యోహాను గురించి చెప్పేటప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు అని అంటారు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని అంటారు. ఎవరి గురించి అంటే యోహాను గురించే. పేతురు అడుగుతాడు, పై వచనాల్లో అడుగుతాడు యేసుక్రీస్తు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సందర్భాల్లో అడుగుతాడు. అవునయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నువ్వు ఎవరి కాలంలో మంచిగానే ఉన్నావు కానీ ముసలాడు అయినసరికి నీ కాళ్ళు కట్టేస్తారు, నీ చేతులు కట్టేస్తారు, నువ్వు జాగ్రత్త. నిజంగా పేతుర్ని ముసలాడు అయినప్పుడు చంపుతారు, చేతులు కాళ్ళు కట్టేసి. యేసుక్రీస్తు చెప్పింది నెరవేరుద్ది. నీ కాళ్ళు కట్టేస్తారు, నీ చేతులు కట్టేస్తారు. పేతురు అన్నాడు, కాళ్ళు చేతులు కట్టేస్తే సిలువ వేయడం అంటే నన్ను యేసుక్రీస్తు లాగా సిలువ వేయద్దు, యేసుక్రీస్తు అంత గొప్ప అని కాదు నేను. ఎట్లా ఏమన్నాడు? సిలువ తన కిందులుగా సిలువ వేయించుకున్నాడు పేతురు. ఆచార్యనే పేతురు అడిగితే, పేతురు నువ్వు ఎవరి కాలంలోనే ప్రేమిస్తున్నావు కానీ చదువు ఒక మాట అక్కడనే ఉన్నది, నువ్వు ముసలాడు అయినప్పుడు మాత్రం కట్టేస్తాడు. ఎక్కడ ఎన్నో వచ్చిన అది 18. యేసు ఆ గొర్రెల మేపు నీవు యవ్వనుడు ఎండినప్పుడు నీ అంతట నీవే నడుము కొట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెలుచుంటివి. నీవు ముసలివాడి అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతుడు. పేతురుకు ముందే చెప్పండి యేసుక్రీస్తు, అయ్యా నువ్వు ముసలిపోయినప్పుడు నీ చేతులు కాళ్ళు కట్టేస్తారు, నీ నడుము కట్టేస్తారు, నీకు ఇష్టం లేని దగ్గరికి నిన్ను తీసుకొని పోతాను అంటే దాంతో పేతురుకు అర్థమైంది, అయ్యో ఇప్పుడైతే బాగానే ఉన్నా కానీ నా ముసలితనంలో అదే పరిస్థితి అని. అప్పుడు పేతురు అడుగుతాడు. ఈ మాటలన్నీ పేతురుతో చెప్తే అప్పుడు పేతురు అడుగుతాడు, అయ్యా మరి నా సంగతి ఎప్పుడు? మరి అతని సంగతి ఏంటి? ఎవరి సంగతి? యోహాను గురించి అడుగుతున్నాడు. అతని సంగతి అండి యేసు ప్రేమించిన శిష్యుడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ఎవడున్నాడు చెప్పండి? ఎవడున్నాడు యేసుక్రీస్తు? యేసు నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. ఆయన సంగతి ఎందుకయ్యా? నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా మందిరంలోకి రా. వాళ్ళు రాట్లా, వీళ్ళు రాట్లా, వాళ్ళు వస్తున్నారు సరిగా ఉన్నట్లా, వాళ్ళు మంచిగా ఉన్నట్లా, వాళ్ళు ప్రార్థనకు రాట్లా, వాళ్ళ ఉపవాసకుడికి రాట్లా, వాళ్ళు చేయట్లా, ఇది చేయట్లా. ఎందుకు నీకు వాళ్ళ సంగతి? నువ్వు రారాదు, నీ సంగతి నువ్వు చూసుకోరాదు చెబుతుండు. యేసుక్రీస్తు అప్పుడే చెబుతుంది, ఆయన నేను వచ్చేదాకా ఉంటాడయ్యా, నీకేంటి? నిజంగానే యోహానికి మరణం లేదు. పద్మాసు చేపల్లో పడేస్తాడు యోహాన్ని, పద్మాసు ఏమలో పడేస్తాడు అంటే అతనికి మరణం ఉండదని ముందుగానే చెప్పిండు యేసుక్రీస్తు. పేతురు అడుగుతున్నాడు, ప్రభువా అతని సంగతే ఏంటి? ఈరోజు నువ్వు నేను కూడా చాలా సార్లు మన సంగతులు పక్కన పెడతాం. వాళ్ళట్ట వీళ్ళట్ట ఆమంట ఆయనట్ట ఏళ్ళు చూపిస్తాం. ఒకేళ్ళు చూపించినప్పుడు 5 ఏళ్ళు ఎవరు చూపిస్తుంది? ఒకేళ్ళు చూపిస్తున్నా 4 ఏళ్ళు నన్నే చూపిస్తున్నాయి. ఊరికి వాళ్ళ గురించే ఏదైనా ఇద్దరు గడిస్తే చాలు, వాళ్ళట్ట వీళ్ళట్ట. అటువంటి వాటిలో నువ్వు పాలు భాగస్తులుగా ఉండొద్దు దయచేసి. అటువంటి సందర్భాల్లో నువ్వు ఉండొద్దు. అటువంటి టాపిక్ వస్తే నువ్వు మాట్లాడద్దు. నేను ఫస్ట్ లోనే నేర్చుకోను.
లోనే సేవకులు నాతో అన్నారు, అయ్యా గృహదర్శనం చేసేటప్పుడు ఫస్ట్ లోనే, నేను చాలా సందర్భాల్లో చెప్పలేదు కానీ ఎప్పుడు చెప్తున్న సందర్భం వచ్చింది. గృహదర్శనాలు చేసేటప్పుడు ఎవరింట్లో ఏం చెప్తారో అక్కడనే మర్చిపోవాలి. ఎవరింటి దగ్గర పోతే వాళ్ళ సమస్యలు చాలా ఉంటాయి, ఏదో చెప్తారు. మళ్ళీ 5 తెచ్చి ఇంకో దగ్గర సేవకులు నాతో చెప్పారు, నువ్వు సేవ చేస్తున్నావు జాగ్రత్త, నువ్వు గృహదర్శనాలు చేసినప్పుడు వాళ్ళు ఏదో నీకు చెప్తారు, నువ్వు పోయి మళ్ళీ అది ఇంకొక దగ్గర చెప్పాలి. ఏ ఇంటి దగ్గర నేను అందుకనే ఒకసారి ఎవరి గురించి అని ఎత్తినప్పుడు వద్దక్క ఆ టాపిక్ వద్దు, మనం వదిలేసేది. ఒకరి గురించి మనం చెప్పుకోవద్దు. మన సంగతి ఏంటో మనం చూడాలి, మన సంగతి ఏంటో మనం చూసుకోవాలి. అసలు నేను పరలోకానికి పోతానా, అసలు నేను ఎట్లా మందిరానికి వెళ్తున్నా, నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నా, నేను ఎట్లా వాక్యం చదువుకుంటున్నా. ఈరోజు పేతురు లాంటి స్వభావాలు మనందరికీ ఉన్నాయి. పేతురు లాంటి స్వభావమే. మరి వాళ్ళేంటి ఆమెంటి ఆయనేంటి ఏనేంటి ఇటువంటి ఆలోచనలు పెట్టద్దు. మనల్ని మనమే చెప్పండి, ప్రభు వచ్చేదాకా మనమే సరి చేసుకోవాలి, మనమే హెచ్చరించుకోవాలి, మనమే బుద్ధి చెప్పుకోవాలి, మనమే దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రభు వచ్చే వరకు 5వ చూద్దామండి. 5వది 1 కొరింథీ 11:23. 1 కొరింథీ 11:23 ఇందాక చదువుకున్నాను ఆ మాట. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని. 26 చదవండి. 26 మీరు తిని మీ పాదం తాగినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. మరణాన్ని ప్రచురించడం అంటే 2 రకాలుగా. ఒకటోది దేవుని గురించి సువార్త చెప్పడం. ఆయన వచ్చేదాకా కరపత్రాలు పంచడం, సేవ చేయడం. యేసుక్రీస్తు చనిపోయాడయ్యా, తిరిగి లేచాడు, మరలా వస్తాడు, నువ్వు అంగీకరించు, రక్షణ పొందు, యేసుక్రీస్తు నిన్ను కూడా పరలోకానికి చేరుస్తాడు. ఒకటోది ప్రచురించడం అంటే. రెండవది నిన్ను నువ్వే అర్పించుకోవాలి. నువ్వు చనిపోయినా పర్వాలా, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. ఆయన మరణాన్ని ప్రచురించాలని క్రియల ద్వారా, నీ మాటల ద్వారా నిన్ను ఎన్ని హింసించినా. ఒక ఆయన ఉన్నాడు, జార్జ్ ఎలియట్. ఈక్విడార్ అనే ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్తాడు. ఆ ఈక్విడార్ అనే ప్రాంతంలో ఎటువంటి వాళ్ళు అంటే మనుషులు ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, ఒకరినొకరు తింటమే వాళ్ళ పని. ఆడవాళ్ళు అయితేనేమో మగవాళ్ళని తింటాం, చెప్పండి, మగవాళ్ళు అయితేనేమో ఆడవాళ్ళని తింటాం. ఆ దేశంలో ఉన్న పరిస్థితి, వాళ్ళంతా దిగంబరంగా బట్టలు కూడా ఉండే వాళ్ళకి ఒకప్పుడు పరిస్థితి. 1943 ఆ టైంలో ఈక్విడార్ అనే ప్రాంతానికి ఎలియట్ అనే ఆయన తెలుసుకున్నాడు. అక్కడ ఉన్న జనం 300 మంది. ఆ 300 మంది కొరకు సమర్పించుకొని వెళ్ళడానికి సిద్ధపడతాడు. చాలా మంది అన్నారు, అక్కడికి వెళ్ళొద్దయ్యా, వాళ్ళు మనుషులు చంపుతారయ్యా, చంపక తింటారు, వద్దు. అయినా కానీ వెళ్ళాడు, స్వార్థ ప్రకటించాడు. వాళ్ళందరూ వచ్చారు. ఆయన దిగంగలోనే ఆడవాళ్ళు వచ్చారు. మగవాళ్ళనైతే ఆడవాళ్ళు తింటారు, ఆడవాళ్ళనైతే మగవాళ్ళు తింటారు. ఆ దేశంలో నరమాంస భక్షకులు. ఆ టైంలో వెళ్ళేసరికి ఆడవాళ్ళందరూ వచ్చి ఆయన ఏం చేశారంటే మీదపడి తీసుకొని పోతున్నారు తింటానికి. అటువంటి సమయంలో గొప్ప వెలుగు వచ్చిన చరిత్ర ఇది. యూట్యూబ్లో పట్టుకుంటే మీకు కూడా తెలిసింది. అంటే ఇది దగ్గర 2 గంటల సబ్జెక్ట్. ఇది ఒక ముక్కలో 2 ముక్కలో నేను చెప్తా. ఆడవాళ్ళు వచ్చి ఆయన చంపి తీసుకుపోతున్నారు తిందామని. అటువంటి సమయంలో గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఏం చేశారంటే ఆయన శవం సముద్రంలో పడదు, తినలా. వాళ్ళు తిందామనుకున్నారు కానీ తినలా. ఆయన భార్య, ఆయన ఒక్కడే కాదు, 5గురు ఉన్నారు ఆయనతో పడిపోయిన వాళ్ళు. ఆయన భార్య ఇంకా వస్తేనే మా భర్త ఎదురు చూశాడు. రాట్లా చివరికి రేడియోలో తెలిసింది, పలానా దేశంలో పలానా వ్యక్తి చనిపోయాడు, కానీ ఎక్కడ జాడలేదు అని తెలిస్తే ఆయన భార్య గర్భిణీ స్త్రీ, ఆమె బయలుదేరింది. అయ్యో నా భర్త చనిపోయాడు, చాలా మంది అన్నారు.
వాడెక్కారు, పడవెక్కారు. చెప్తున్నారు ఆ వాళ్ళు, అమ్మా ఎలమాకమ్మా, నీ భర్తను చంపారమ్మా, ఎలమాకమ్మా. అవునది కదా, నా భర్త వాళ్ళని రక్షించడానికి వెళ్ళాడు, నేను కూడా వాళ్ళని రక్షించాలి. వెళ్ళింది, ఆమెతో పాటు ఇంకొక 5 తీసుకొని పోయింది. విషయం ఏంటంటే అందరూ గర్భిణీ స్త్రీలు. వాడు దిగారు, వాళ్ళందరూ కూడా ఈసారి ఎవరు వచ్చారు? మగవాళ్ళు పోతేనేమో ఆడవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు పోతేనేమో మగవాళ్ళు వచ్చారు, చుట్టుముట్టారు చంపుదామని. ఒక దేశానికి ఒక ఆచారం ఉంది, ఏంటంటే గర్భిణీ స్త్రీలని చంపకూడదు. వచ్చారు, 5 వచ్చారు, పాటలు పాడుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు అనుకున్నారు కదా, అబ్బా గర్భిణీ స్త్రీ కదా, ఇంకో 5 నెలలు 6 నెలలు అయితే కంటారు, వాళ్ళతో పాటు పిల్లగాళ్ళు కూడా తినొచ్చు అనుకుని ఆ ప్రసవం అయ్యేదాకా జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నారు. చక్కగా పాటలు పాడుకున్నారు, దేవుని గురించి చెప్పారు. ఒక్కొక్కళ్ళు దిగంబరమే, బట్టలు వాళ్ళకి. అట్లనే మందిరానికి వచ్చారు, అట్లనే ఒక పాకలో కూర్చున్నారు. మొట్టమొదటి చరిత్రకారులు చెప్తారు కదా, మొట్టమొదటి ఆరాధన దిగంబర ఆరాధన అని చరిత్రకారులు చెప్తారంట. వచ్చారు, పాటలు ఉన్నారు, దేవుని వాక్యాలు ఉన్నారు. ఆశ్చర్యకరంగా వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. ఆ 300 మంది ఇప్పుడు 3 లక్షలు అయ్యారు. ఆ దేశంలోకి భక్త్ సింగ్ గారు కూడా 1974 ప్రాంతంలో ఈ క్యుడార్ అనే ప్రాంతానికి వెళ్ళి స్వార్థ చేసి పరిచయం చేసి హెబ్రోన్ అక్కడ స్థాపించారు భక్త్ సింగ్ గారు కూడా. ఆ చరిత్ర చదువుతుంటే ఒళ్ళు కొగురుపాటు వచ్చింది. నరమాంస పక్షులు పేక తింటారు వాళ్ళు. అటువంటి దగ్గర అది మరణాన్ని ప్రచురించడం అంటే. మరణాన్ని ప్రచురణ అంటే 2వ రకం ఇది. 1వ రకం దేవుని స్వార్థ చెప్పడం, 3వ రకం 2వ రకం వాళ్ళు చనిపోయినా పర్వాలా, వాళ్ళు రక్షణ పొందాలి. నేను చనిపోయినా పర్వాలా, నా భర్త రక్షణ పొందాలి. నేను ఏమన్నా పర్వాలా, నా భార్య రక్షణ పొందాలి, నా పిల్లల రక్షణ పొందాలి. మేమందరం కూడా దేవుని మందిరంలో గడపాలి. అది మన తీర్మానం. అది ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని. ఆశ్చర్యకరమైన తెలుసా, ఆ ఏకుడారు నెగ్గులో జాతి ఇప్పుడు చక్కగా బట్టలు వేసుకుంటున్నారు. అక్కడనే చాలా మంది సేవకులు వచ్చారు, చాలా మంది సేవకులు సేవ చేస్తున్నారు. ఆ తల్లి యొక్క పిల్లలు ఈ మధ్యనే సాక్ష్యం చెప్పుకుంటా, ఆ రోజు మా అమ్మగారు ప్రాణాలకు తెగించి ఈ దేశం రాకపోతే ఈ దేశంలో అందరూ నరకానికి పోయేవాళ్ళు అని సాక్ష్యం చెప్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభు వచ్చే వరకు ఏం చేయాలి చెప్పండి? ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఆయన మరణాన్ని ప్రకటించాలి. 5 విషయాలు చెప్పండి. ఒకటోది ముగించుకుందాం. ఒకటోది ఆయన వచ్చే వరకు నేను నీకే అర్పితం అయ్యా, నేను నీకే అర్పితం, నాదంతానే నీదేనయ్యా. 2వది ప్రభు వచ్చే వరకు దేవుని పని. 3వది ప్రభు వచ్చే వరకు సిద్ధపడి ఉండాలి. 4వది ప్రభు వచ్చే వరకు మన గురించి మనమే ఆలోచించాలి. నేను పరలోకానికి పోతానో లేదా, పక్క బిడ్డల గురించి వద్దు, అన్న గురించి, తమ్ముడు గురించి, చెల్లెల గురించి వద్దు, మనమే సిద్ధపరచుకోవాలి. చివరిగా 5వది ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. జిమ్ ఎలియట్ తన కుటుంబమే బలైపోయి అయినా కానీ రక్షణ తెచ్చింది ఆ దేశానికి. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా ఉంది? చదవండి. 6వదిగా చదువుకోవాలి పెడదాం. 1 కొరింథీ 4:5. 1 కొరింథీ 4:5. అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చొద్దు. ఆయన నరకంలో పోతుంది, ఆ నరకంలో పోతుంది, ఆ అట్టని ఆమె తప్పు చేసింది, ఆయన తప్పు చేసిండు, వద్దు. తీర్పు తీర్చొద్దు. ఇంకా చెప్పండి. 7 చూద్దామండి. 7 ప్రకటన 2:25. చెప్పాలంటే మళ్ళీ పోగలకపోతుంది. ప్రకటన 2:25. నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకు. ఏం చేయాలంట? గట్టిగా. ఏంటిది నీకు కలిగింది? రక్షణ. దేవుడు వచ్చేదాకా, ప్రభు వచ్చేదాకా, నువ్వు చనిపోయేదాకా గట్టిగా పట్టుకో. పిల్లలకి ఏదైనా చాక్లెట్ ఇచ్చామనుకోండి, చెప్పండి, ఇచ్చామనుకోండి, తీసుకోవడం మట్టుకే పని. మళ్ళీ లాగినా కూడా రాదు, గట్టిగా పట్టుకుంటారు వాళ్ళు. పట్టుకుంటారా లేదా? గట్టిగా చెయ్యి పెట్టి తీసిన వాడి ఒక్కోసారి.
ఈరోజు నువ్వు నేను కూడా ప్రభు వచ్చేదాకా మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన మారు మనసు, మనకిచ్చిన సంఘం, మనకిచ్చిన క్రమం అన్ని కూడా చెప్పండి రెండు చేతులతో గట్టిగా పట్టుకో. సైతాన్ గాడు లాక్కుపడని చూస్తాడు. సైతాన్ గాడి పనే అది, లాక్కపోతులు గట్టిగా పట్టుకో. రెండు కళ్ళు మూసుకుందానండి. ప్రభు వచ్చే వరకు ఎలా ఉంటున్నాం? ఎన్నో అంశాలు మనం ధ్యానం చేశాం. ఆయన రాకడ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్టు అర్ధరాత్రి ఆయనతో పాటు ఎత్తపడాలంటే నిన్ను నువ్వే నీదంతా ఆయనకి ఇవ్వాలి. కొద్ది గీట కాదు, నావన్నీ నీవే అలా. నా జీవితం అంతా నేను బ్రతికే రోజులన్నీ కనీసం ఆదివారం అన్నా ఇచ్చేటట్టు చూసుకో. కనీసం ఉపవాస కూడికలప్పుడన్నా ఇచ్చినట్టు చూసుకో. కనీసం ఆల్రెడీ ప్రాంతంలో సంఘ ప్రాంతాలకైనా పర్వాలేదు, 6 రోజులు అయిపోయినా పర్వాలేదు. కనీసం దేవుని మందిరం ఉన్న ఆ సమయంలో నిన్ను నువ్వే దేవుడికి ఇయ్యి, నిన్ను నువ్వే అర్పించుకో. ప్రభు వచ్చే వరకు దేవుని పని చేయి, వ్యాపారం చేయి. ప్రభు వచ్చే వరకు సిద్ధపడు. ఇంకా సిద్ధంగా ఉన్నావా? రక్షణ లేకుండా ఉంటే రక్షణ తీసుకో. ఒకవేళ రక్షణ తీసుకుంటే లోకంలో కలవకు. ప్రభు వచ్చే వరకు నీ గురించి ఆలోచించు. ఆయనట్ట, ఏనట్ట, వాళ్ళట్ట వద్దు. పేతురులాగా వద్దు. ప్రభు వచ్చేదాకా తీర్పు తీర్చమాకు. నువ్వే తీర్పు తీర్చమాకు. వాళ్ళకి అట్ట అయింది, వాళ్ళకి నరకానికి పోతారు, వాళ్ళ పరలోకానికి అసలు రాదు. నువ్వుగా తీర్పు తీర్చేది దేవుడు. ఎవరి గురించి నువ్వు తీర్పు తీర్చమాకు. ప్రభు వచ్చేదాకా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. గట్టిగా 7 అనుభవం ఉంటే నువ్వు ధన్యుడివి. పరలోక రాజ్యం నీదే. లేకపోతే సరి చేసుకో. యోగ్యంగా బలంలో చేయవే.